వెనకాల ఉన్న వినాయకుడి టెంపుల్ని మూసేసి వీళ్ళు ఫ్లెక్సీ పెట్టారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై అనదర్ వ్లాగ్. ప్రజెంట్ నేను నాగలాపురం వెళ్తున్నా. ఇది వేదనారాయణ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు తిరుపతి వచ్చినా ఈ టెంపుల్ చూడాలనుకుంటా, కానీ సమయాభావం వల్ల అదే టైం కంజెస్టెడ్గా ఉండడం వల్ల నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతా. ఇన్ని రోజులకు కుదిరింది నాకు టెంపుల్ చూడడానికి. సో ప్రజెంట్ ఆన్ ద వే, ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను నారాయణవనం టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నాగలాపురం స్టార్ట్ అయ్యాను. జర్నీ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ టైం పడుతుంది. 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ నాకు దారిలో అయితే ఇట్లా వైట్ కలర్ లోటస్ అనిపించాయి. ఈ రూట్లో చాలా ఉన్నాయి ఇట్లాంటివి, కానీ చాలా బాగున్నాయి. అసలు ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ వీటిని చూస్తూ ఉండిపోయా. కానీ సమయాభావం వల్ల మళ్ళీ ముందుకైతే మూవ్ అయ్యాను. చుట్టూ శేషాచలం కొండలు. అసలు ఈ దారి ఎంత బాగుంది అసలు. మధ్యలో సుళ్ళు తిరుగుతూ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ సుడిగుండాల్లాగా. అసలు అబ్బాబాబా ఎంత బాగుందో ఈ రోడ్ అసలు. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఒక 45 మినిట్స్లో ఈ టెంపుల్కి రీచ్ అయిపోయాను. నేను బైక్ రెంట్కి తీసుకుని వచ్చాను. తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా ఒక ప్రాపర్ టైమింగ్స్లో ఏమీ లేవు. సో వీలైతే మీ ఓన్ వెహికల్లో రండి, లేకపోతే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వస్తే ఇంకా బెటర్. ఇదే వేదనారాయణ స్వామి టెంపుల్ నాగలాపురం. సో పైన వైట్ కలర్ అంతా ఉంది కదా, అదంతా మళ్ళీ రీబిల్డ్ చేసింది, తర్వాత కట్టింది. యాక్చువల్లీ కింద ఉన్న భాగం మాత్రమే సో లాంగ్ ఎగో నిర్మాణం చేసింది. సో 2001 అనుకుంటా. పై భాగంలో అంతా డ్యామేజ్ అయిపోతే దాన్ని తీసేసి జస్ట్ ఆ పార్ట్ వరకు మాత్రమే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసినారు. బైక్ ఒక పక్కన పార్క్ చేసుకొని మెల్లగా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. చాలా పెద్ద టెంపుల్. లోపలికి వెళ్ళడానికి నాకు ఒక 5 మినిట్స్ టైం పట్టింది. మీరు ఎవరైనా ఇంతకుముందు ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే సరదాగా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా ఫస్ట్ టైం చూస్తే వచ్చేయండి, లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఈ స్థల పురాణం అంతా ఒక డిస్ప్లే బోర్డు పెట్టారు. చూద్దాం మరి అదేంటో. ఒకసారి సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుల వారి దగ్గర నుంచి వేదాలను దొంగలించి తీసుకెళ్లి సముద్రంలో దాచేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు శ్రీ మహావిష్ణువు కోసం ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థించి వేదాలను కాపాడమని చెప్పి అడుగుతారు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఒక మత్స్య రూపాన్ని ధరిస్తారు. ఎందుకంటే మత్స్యం సముద్రం అంతర్భాగం వరకు వెళ్ళగలుగుతుంది, మిగతా జలచరాలకి పైన వరకు మాత్రమే వెళ్తాయి. సో అట్లా మత్స్య రూపం ధరించి స్వామివారు సోమకాసురునితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో సోమకాసురుని సంహరించి వేదాలను కాపాడతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి వేదపురి అనే పేరు వస్తుంది. ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారు ఈ టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తారు. పునర్నిర్మాణం చేసి ప్రాకారాలను అవి నిర్మించి ఆయన తల్లి పేరు మీదుగా నాగలాపురం అని చెప్పి పేరు పెడతారు. అప్పటి నుంచి నాగలాపురం అన్న పేరు మాత్రమే దీనికి ఎక్కువగా అలవాటైంది. సో ఇది నేను టెంపుల్ లోపలికి వచ్చే టైము. అండ్ ఆల్మోస్ట్ 3:30 or 4 అయింది. 4 o'clockకి మళ్ళీ టెంపుల్ రీఓపెన్ చేశారు. చూస్తుంటే ఇక్కడ ఏదో బ్రహ్మోత్సవాలు లాంటివో ఏవో ఉత్సవాలు జరిగాయి. నేను వచ్చేసరికి అయిపోయినాయి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే మార్చి నెల 23, 24, 25 ఈ 3 తారీఖుల్లో స్వామివారికి సూర్యకిరణాలు డైరెక్ట్గా పడతాయి. మొదటి రోజునేమో స్వామివారి పాదాల మీద, రెండవ రోజునేమో స్వామివారి నాభి మీద, అట్లాగే మూడో రోజున స్వామివారి శిరస్సు మీద సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. అది కూడా ఎదుర్కొని ఉన్న రాజగోపురం నుంచి వచ్చి గర్భాలయంలో ఉన్న స్వామివారి శిరస్సు మీద పడతాయి. ఇది ఈ టెంపుల్ విశేషం.
మనం జనరల్‌గా అరసవెల్లి టెంపుల్‌లోనే ఇట్లా జరుగుతది అనుకుంటాం. ఈ టెంపుల్‌లో గూడా అలాగే జరుగుతది. ఆ పర్టిక్యులర్ 3 డేస్‌లో చాలా హెవీ క్రౌడ్ ఉంటది ఈ టెంపుల్‌లో. సో, అది ఈ టెంపుల్ విశేషం. ఈ టెంపుల్‌లో గోశాల అయితే ఏమీ కనిపించలేదు గానీ, ఒక గోవు మాత్రం కనిపిస్తుంది. సో, మరి ఉత్సవాల కోసం తీసుకొచ్చారో, లేకపోతే ఇది పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటదో తెలీదు గానీ, ఒకటే గోవు కనిపిస్తుంది. జనరల్‌గా ఏ టెంపుల్‌లో నేను చూసినా ఒక గోవు, దాని పక్కన దూడ గూడా ఉంటాయి. మరి ఒక గోవు మాత్రమే కనిపించింది నాకైతే. ఈ బోర్డ్ చూస్తే అర్థమైంది. జస్ట్ మేబీ నేను రావడానికంటే ముందే ఒక 2, 3 రోజుల ముందు బ్రహ్మోత్సవాలు అయినట్టున్నాయి. ఇంకా డెకరేషన్స్ అవి అలాగనే ఉన్నాయి. కానీ బోర్డ్ మాత్రం తీసి పక్కన పెట్టారు. ఈ వీడియో స్టార్టింగ్‌లో రాజగోపురం ఒకసారి కూలిపోతే మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా! ఇగో ఇక్కడ మనకు నార్త్ సైడ్, సౌత్ సైడ్ ఉన్న గోపురాలు గూడా శిథిలావస్థలో ఉన్నాయి. అందుకనే మనకిక్కడ గ్రిల్స్ క్లోజ్ చేసి లోపలికైతే ఎళ్ళనివ్వట్లేదు. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. వీలైతే ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని దర్శనం జేసుకోండి. ఎందుకంటే మత్స్యావతారంలో స్వామివారు ఉండడం అనేది ఈ టెంపుల్‌లో మాత్రమే ఉంది. ఇంకా భూమి మీద ఇటువంటి టెంపుల్ మళ్ళీ ఇంకొకటి లేదు. సో, ఎప్పుడైనా తిరుపతొస్తే ఒకరోజు సెపరేట్‌గా ప్లాన్ జేసుకొని నాగలాపురము ఖచ్చితంగా రండి. సో, మీరు చాలా చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్ మనం చూద్దామన్నా మళ్ళీ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ఈ టెంపుల్‌లోది కాదు. ఈ ఊర్లోకెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఉంది. ఆ బంక్‌ని ఆనుకొని ఇంకో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో విగ్రహం ఇది. వెనకాల ఉన్న వినాయకుడి టెంపుల్‌ని మూసేసి ఈళ్ళు ఫ్లెక్సీ పెట్టారు. అది మన స్టేట్‌లో కానోడికి. తమిళనాడులో ఈడికి గెలిస్తే ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారు. అది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయ్ సీఎం అయితే అది తమిళనాడుకి, మన స్టేట్ వాళ్ళు ఆయన ఫ్లెక్సీ పెట్టారు. అది టెంపుల్ మూసేసి. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్‌గా నాగలాపురం వేదనారాయణ స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.